26 మందిని పొట్టనబెట్టుకున్న నలుగురు ఉగ్రవాదులు ఇంతకీ ఎక్కడ? వాళ్ళ కోసం బార్డర్ సెక్యూరిటీ అంతా జల్లెడ పడుతోంది. దొరికినట్లే దొరికి తప్పించుకుంటోంది ఆ ముష్కర ముఠా. ఇంతకే నలుగురు ఎక్కడ దాక్కున్నారు? తప్పించుకుపోయారా? తప్పించుకునే వీల్లేక అక్కడే దాక్కున్నారా? భద్రతా బలగాల సర్వేలెన్స్లో ఉన్నారా? ఉంటే ఎప్పుడు దొరుకుతారు? అసలు ఆ దట్టమైన అడవిలో ఇన్ని రోజులు ఉగ్రవాదులు ఎలా ఉండగలుగుతున్నారు? ఎవరైనా సాయం అందిస్తున్నారా? పెహల్గావ్ దాడి తరువాత దక్షిణ కశ్మీర్లో భారత భద్రతా బలగాలు నిరంతర గాలింపు చర్యలు చేపట్టాయి. నలుగురు ఉగ్రవాదులు అడవుల్లో దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. షోపియాన్, పుల్వామా ప్రాంతాల్లో సైన్యం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. డ్రోన్లు, స్నిపర్ డాగ్స్, అత్యాధునిక నిఘా కెమెరాస్తో ముష్కర వేట కొనసాగుతోంది. సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఎల్ఓసి వెంబడి నిఘా బలోపేతం చేశారు. 24 గంటలు రాత్రింబవళ్లు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. పిర్ పంజాల్ అడవుల్లో ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాల్ని గుర్తించడానికి సైన్యం రియల్ టైం సాంకేతికతను వినియోగిస్తోంది. స్థానికుల సహకారంతో గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ని బలోపేతం చేశారు. పెహల్గావ్ దాడి పర్యాటక రంగంపై తీవ్రమైన ప్రభావం చూపింది. 48 పర్యాటక కేంద్రాలను మూసివేశారు. గుల్మార్గ్, సోన్మార్గ్ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతా దళాలు ప్రత్యేక బృందాల్ని మోహరించాయి. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. మరొకవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ చర్యలు జాతీయ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి సైన్యం కఠినమైన వ్యూహాలు రచిస్తోంది. సరిహద్దుల్లో స్మార్ట్ ఫెన్సింగ్, లేజర్ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇటు ఉగ్ర వేటకు స్థానికులు కూడా భద్రతా బలగాలకు సహకరిస్తున్నారు. ఉగ్రవాదుల్ని పట్టుకునే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. మరొకవైపు భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ రెండు దేశాల మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు జరిగాయి. హాట్ లైన్ తో ఇరు దేశాల సైనికాధికారులు చర్చించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ సీరియస్ అయింది. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో పాక్ తీరును ఎండకట్టడానికి భారత్ వ్యూహాన్ని రచించింది. పాక్ ను టెర్రర్ స్టేట్ గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ డిమాండ్ చేయబోతోంది. భద్రతా మండలిలో పాక్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు భారత్ సభ్య దేశాల మద్దతు కోరుతోంది.